హలో, నో ఇంట్రొడక్షన్ టు దిస్ వీడియో. మీరు థంబ్నెయిల్ చూసే ఈ వీడియో ఓపెన్ చేస్తుంటే కనుక మీకు ఈ వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. ఆర్ ఇఫ్ యు ఆర్ ఏ క్రియేటర్, యూట్యూబ్లో మీరు కూడా కొత్త క్రియేట్ చేస్తూ అచీవ్ చేయాలి అన్న డ్రీమ్తో ఉంటే కనుక ఐ యామ్ విత్ యూ. నేను కూడా మీ పొజిషన్లోనే ఉన్నాను, మీ యొక్క స్టేజ్లోనే ఉన్నాను. యూట్యూబ్లో రూల్స్ మారాయి, తెలిసిందే కదా మీకు అందరికీ. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు 4,000 to 8,000 అవర్స్ వాచర్ టైం గురించే టెన్స్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉన్న వాళ్ళు అందరికీ టెన్షనే. బట్ ఎస్, మనకి ఇంకా 5 months టైం ఉంది కాబట్టి ఏదైనా ట్రై చేయడంలో తప్పు అయితే లేదు కదా. సో ట్రై చేద్దాం. అండ్ లాంగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, నా లైఫ్ స్టైల్, ఇంకా నేను నా లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటున్నాను, ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటున్నాను, హౌ ఐ ప్లాన్ మై డే అండ్ హౌ ఐ ఫ్లాప్ ఆల్ దోస్ ప్లాన్స్ అన్నీ రాగా ఉంటుందన్నమాట. ఎవ్రీ టైం మన లైఫ్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు కదా. ఏదో ఒకటి అయితే ఫ్లాప్ అవుతూనే ఉంటుంది. బట్ స్టిల్ మనం మూవ్ ఆన్ అవ్వడం అనేది మెయిన్ మోటివ్. సో మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో జాయిన్ అవ్వండి. లైక్ నేను కూడా మీ టైపే. సో కానీ నేను ఎలా గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నాను అనేది మీరు దగ్గరుండి చూడొచ్చు నా వీడియోస్ ద్వారా. అండ్ నా డైలీ లైఫ్లో ఉన్నవన్నీ జరుగుతాయి. అండ్ నేను నెక్స్ట్ డే తర్వాత రోజు నుంచి ప్రతిదీ రికార్డ్ చేద్దాం, వ్లాగింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను ఎవ్రీడే. సో బిఫోర్ నైట్ నేను అది నిశ్చయించుకున్న ఆ రోజు నుంచి ప్లానింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా కిడ్స్కి త్వరగా ఫుడ్ పెట్టేసి వాళ్ళని అయితే పడుకోపెట్టి, ఇంకా మా జెస్సీకి కొంచెం హోంవర్క్లో హెల్ప్ అయితే చేశాను. అండ్ దెన్ రాసుకోవడానికి కూర్చున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను వాట్ ఐ నీడ్ టు డూ నెక్స్ట్ డే అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏమి వర్క్స్ ఉన్నాయి నాకు అనేది బిఫోర్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఇలా జర్నలింగ్ చేసుకోవడం కూడా మంచి హ్యాబిట్. అండ్ అది కూడా బిల్డప్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ జర్నీలో. సో ఎంత రెగ్యులర్గా నేను జర్నల్ చేస్తుంటాను అండ్ అది నేను ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా అనేది కమింగ్ వీడియోస్లో మీకైతే అర్థమవుతుంది. అండ్ ఇట్లా అయితే నేను రాసుకున్నాను. అండ్ ఆ నైట్కి నేనేం చేద్దాం అనుకున్నాను అనేది చేశాను. అండ్ నెక్స్ట్ డేకి ఏం చేద్దాం అనుకుంటున్నది రాసి అయితే పెట్టుకున్నాను. అండ్ చూడాలి రేపు మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, వాటిల్లో నేను ఎన్ని చేయగలుగుతాను అని చెప్పి. అండ్ కిడ్స్ అయితే పడుకున్నారు, నా డిన్నర్ అయిపోయింది, జర్నలింగ్ కూడా చేసుకున్నాను. ఇంకా టైం ఉంటే ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను మా హస్బెండ్ వచ్చే లోపల. ఈ లోపల హస్బెండ్ అయితే వచ్చారు. సో ఆయనకి ఒక ఆమ్లెట్ అయితే వేసి డిన్నర్ ఆయనకి ఇచ్చిన తర్వాత నేనైతే 10 o'clock కల్లా పడుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఆయనకి ఆమ్లెట్ వేసి ఇచ్చేసి నేనైతే వెళ్ళి పడుకోవాలి. ఎప్పుడైతే ఆమ్లెట్ మంచిగా వీడియో తీద్దామన్న టైంలోనే ఆమ్లెట్ ఇలా అవుతుంది, పర్ఫెక్ట్గా అయితే రాదు. అండ్ వీడియో తీయనప్పుడు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకు కూడా ఇలానే జరుగుతుంది కదా. సో హస్బెండ్కి అయితే డిన్నర్ పెట్టించేసాను ఆమ్లెట్ వేసి. టైం మీరు చూడొచ్చు, ఇట్స్ 9:20 ఇన్ ద క్లాక్. టీవీ పైన కనిపిస్తుంది కదా. సో 10 కల్లా పడుకోవాలి కాబట్టి ఫాస్ట్గా ఆయనకైతే డిన్నర్ పెట్టేసి పడుకుందాం అనే టైంకి హస్బెండ్స్ ఉన్నారే మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉన్నట్టుగా నాకైతే ఇష్టమైన హల్వా తీసుకొని వచ్చారనమాట. సో హల్వా అంటే నాకు చాలా ఇష్టం. మా సైడ్ హల్వా ఎంత బాగుంటుందంటే, మా ఊరు గుడివాడ. సో అక్కడ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. మీ గుడివాడ ఎవరు వెళ్ళినా నా కోసం అయితే హల్వా తీసుకొస్తారు. సో హల్వా తీసుకొచ్చారు. ఇక్కడ నాకు అది అంత నచ్చలేదు, కానీ అది హల్వా కాబట్టి తినేసాను హ్యాపీగా. అండ్ కవర్స్ అయితే చూసారా, అలా ఆర్గనైజ్డ్గా తెచ్చిన వెంటనే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. ఎంతమంది అలా పెట్టుకుంటారు. అండ్ ఆ కవర్స్ని నేను రీయూస్ కూడా చేస్తాను, డస్ట్ కవర్స్ కింద వేస్ట్ చేయకుండా, మళ్ళీ డస్ట్కి సపరేట్ కవర్స్ కొనకుండా. అండ్ దిస్ వాజ్ ద హల్వా. అండ్ రిమైనింగ్ అనేవి స్నాక్స్, కిడ్స్కి స్నాక్స్లో పెట్టడానికి తీసుకొచ్చారనమాట. ఇంట్లో చేసినవి తినరు, బయట తీసుకొస్తే మాత్రం వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా స్నాక్స్ తీసుకొచ్చారు. స్వీట్స్ మ్యాక్సిమం కట్ ఆఫ్ చేసేసాము, బట్ హల్వా కదా తినక తప్పదు, ఎందుకంటే చాలా ఇష్టం కాబట్టి. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 9:30 9:30 అయింది ఎగ్జాక్ట్గా. నేనైతే ఇంకా పడుకోవడానికి వెళ్తున్నాను. బికాజ్ వెళ్ళిన వెంటనే నిద్ర రాదు కాబట్టి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.